హక్కులు అధిగమించే విధంగా కాంగ్రెస్ పార్టీ బజార్లో మనం ఏం జవాబు చెప్పుకుంటామే? కాంగ్రెస్ పార్టీ బజార్లో ఏం జవాబు చెప్పుకుంటాం? అది మనం ఏం చేస్తున్నాం? మనం ఏం చేస్తున్నామని చెప్పట్టు నేను. ఇది నా ఒక్కడి ఆవేదన కాదు, ఇది నా ఒక్కడి ఆవేదన కాదు. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఏదైతుందో లక్షలాది మంది కార్యకర్తలు దశాబ్ద కాలం 10 సంవత్సరాల కాలం పాటు ఏదైతుందో జెండా మోసి టిఆర్ఎస్ అకృత్యాలు, వాళ్ళ నిర్బంధాలు, దోపిడికి గురై మన ప్రభుత్వం వచ్చింది, సంబరాలు చేసుకుందాం, మన హక్కు ప్రజాపాలన ప్రజలకు తీసుకెళ్దాం, కాంగ్రెస్ పార్టీ గౌరవాన్ని నిలబడిపై చేద్దాం అని తలుసుకునే సమయంలో ఏదైతుందో నిన్నటిదాకా దోపిడీ చేసి తీసుకెళ్లి మనం పక్కన పెట్టుకొని ఆయన సలహాలు సూచనలు ఆయన చర్చలు అంటే ఐఎమ్ నాట్ ఏబుల్ టు డైజెస్ట్ ఇట్. నేను పిసిసి అధ్యక్షుల వారికి క్షమాపణ చెప్పినా, నేను ఇంతవరకు ఏదైతుందో 4 దశాబ్దాల కాలంకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నాకు ఏ విధమైన ఆదేశాలు, ఏ విధ సూచనలు ఇచ్చినప్పటికీ ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా నేను ఆచరించుకుని వచ్చాను. అది నా కాంగ్రెస్ పార్టీతో అనుబంధం. వీళ్ళ కాంగ్రెస్ పార్టీని ఏదైతుందో వీళ్ళు ప్రజల చులుగన చేసే విధంగా మీరు చేస్తుంటే నేను దాన్ని జీర్ణించుకోలేక నేను దయచేసి మరి బయటకు వెళ్ళిపోతున్నా. ఐఎమ్ సారీ, ఐఎమ్ రియల్లీ దిస్ ఇస్ మోస్ట్ అన్ఫార్చునేట్ డే ఇన్ మై లైఫ్. నాకు ఇంత దృష్టకరమైన జీవనం యొక్క పరిస్థితిని చూడాల్సి వస్తుందని చెప్పి ఊహించండి. గతంలో ఇటువంటి సందర్భాలు వచ్చినాయి, ఆయన భరించా. ఇటువంటి సందర్భాలు వచ్చి భరించా నేను. దీనికి ఏదైతే పరిష్కారం లభిస్తుంది, ముగింపు లభిస్తుంది, దాని కొనసాగింపు ఏదైతుందో, మీరు ఏదైతుందో మరి ఈ విధమైన కార్యక్రమాలు చేస్తుంటామని చెప్పాలంటే సారీ, నాకు క్షమించండి అన్న. బయటకు వెళ్ళిపోతారా, పార్టీ నుంచి వెళ్ళిపోతారా? ఎందుకు పార్టీకి వెళ్ళిపోతానే? నేను ఎందుకు వెళ్ళిపోతా పార్టీకి వెళ్ళి? కూసే ఇట్స్ మై పార్టీ. ఇవాళ సమావేశం జరిగినటువంటి ఒక అప్రజాస్వామిక రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘించబడే విధంగా కాంగ్రెస్ పార్టీ గౌరవాన్ని ఏదైతుందో తగ్గించే విధంగా, రాహుల్ గాంధీ గారి ఒక ఆలోచన విధానాన్ని అగౌరవపరిచే విధంగా, భారత రాజ్యాంగాన్ని అగౌరవపరిచే విధంగా, మల్లికార్జున్ ఖర్గే గారి యొక్క ఆలోచన విధానాన్ని అగౌరవపరిచే విధంగా ఆ అంశంపై ఏదైతుందో నేను పిసిసి అధ్యక్షుల వారికి క్షమాపణ కోరి నేను బయటకు వెళ్ళి. సార్, రాహుల్ గాంధీ ఆలోచనలు తెలంగాణ అమలు కావట్లేదా? అది మీరు చెప్పాలి. ఇలా ప్రత్యేకంగా నేను గమనించి దాని మీద ఏదైతున్నదో నా అభిప్రాయం చెప్పి నేను సమావేశం వెళ్ళి నిష్కృతం అవుతున్నాను. నాకు అన్యాయం కాదు, ప్రజాస్వామ్యానికి అన్యాయం జరుగుతుంది. నాకేమన్యాయమే? నాకేమన్యాయం జరిగిందండి? ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తుండ్రు, రాజ్యాంగాన్ని అగౌరవపరుస్తుండ్రు, రాజ్యాంగాన్ని పరిహాసం చేస్తున్నంటున్నా. నన్ను కాదు, రాజ్యాంగాన్ని పరిహాసం చేస్తుండ్రు, ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తుండ్రు. దయచేసి ఏదైతుందో there must be some end for it. For anything there must be some end for it. నేను సుదీర్ఘ ప్రజాజీవమైన కాంగ్రెస్ పార్టీ సేవలు, కాంగ్రెస్ పార్టీలను గౌరవం ఇచ్చింది. 4 దశాబ్దాలకు అన్ని విధాలు కాంగ్రెస్ పార్టీ గౌరవం ఇచ్చింది. కానీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ గౌరవాన్ని తగ్గించే విధంగా ఏదైతే కార్యక్రమం చేపడుతుందో నేను దాన్ని ఆమోదించలేదు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా నడుచుకోవట్లేదా ఈ రాష్ట్రంలో? ఈ రోజు జరుగుతున్న పరిణామం ఏదైతుందో దాన్ని భిన్నంగా గోచరించింది కాబట్టి నేను బయటకు